శివాయ విష్ణు రూపాయ శివారూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. ముందు వీడియోలో నమినంది అడిగల్ నాయనార్ ఈయన గురించిన కథను విన్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో 28వ నాయనార్ అయిన తిరుజ్ఞాన సంబంధార్ ఈయన గురించిన కథను తెలుసుకుందాము. తిరుజ్ఞాన సంబంధార్ అది 7వ శతాబ్దం పూర్వార్ధకాలం. జైన బౌద్ధ మతాలు ప్రాబల్యంలో ఉన్న రోజులవి. ఆ సమయంలో దక్షిణ భారత ప్రాంతాన్ని పరిపాలించే పాండ్యరాజు అప్పటి వరకు శైవంలోనే ఉన్నా తర్వాత జైన మతాన్ని స్వీకరించాడు. సరాసరి దేశాన్నేలే మహారాజే తమ మతం స్వీకరించడంతో జైనులు రెచ్చిపోయారు. ఈ దేశంలో ఎక్కడా శైవ వైదిక సాంప్రదాయాలను సాగనిచ్చేవారు కారు. దాంతో శైవ వైదిక ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఇలాంటి దుర్భర దారుణమైన స్థితిలో జైనవాదుల్ని ఇక్కడ నుండి తరిమికొట్టి శైవాన్ని పునరుద్ధరించే అవతార పురుషుని కోసం, చంద్రుని కోసం చకోరంలా, వానచినుకు కోసం ముత్యపు చిప్పలా ఎదురు చూస్తున్నారు శైవవాదులు. అది కావేరీ నదీ జలాలు పారే సస్యశ్యామలమైన నేల. కావేరీ నదికి చిదంబరానికి మధ్యలో ఉందా గ్రామం. అదే శీర్ఘాలి. సనాతన శైవ సాంప్రదాయానికి ఆలవాలమైన గ్రామం అది. శీర్ఘాలినే ద్రోణీపురం, కలుముల అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. కావడానికి ఇదో అందమైన పల్లెటూరు. చుట్టూ ఎటు చూసినా ఆకుపచ్చని తివాచీపరిచినట్టు ఉండే పైరు పంటలు. వీటికి తగ్గట్టు అక్కడి ప్రకృతి చూసేవారికి మనస్సును ఇట్టే దోచేస్తుంది. చేయి తిరిగిన కవిరాజు ఈ పల్లెసీమను చూస్తే రసరమ్యమైన కావ్యాలను అవలీలగా రచించేస్తాడు. ఆ గ్రామంలో ఉన్న చెరువుల్లో వికసించే తామరలు, పొలాల గట్ల వెంబట ఉన్న మడుగుల్లో అరవిరిసిన తెల్ల కలువలు కూడా వేదాలను వల్లిస్తాయి. పూలలో ఉన్న మకరందాన్ని తాగి మత్తెక్కిన గొంతుతో జుమ్మని కమ్మటి రొద చేసే తేనెటీగల శ్రావ్యమైన సంగీతం సామవేదానికి ఎంతమాత్రం తీసిపోదు. అక్కడికి సమీపంలోనే ఉన్న సముద్రంలో ఒకదాని వెంట ఒకటి ఆగకుండా ఒరుసుకుంటూ తరుముకొచ్చే తరంగ ఘోషతో సమానంగా గ్రామంలోని వేద పండితులు త్రిసంధ్యల్లోనూ సాగించే వేదఘోష పోటీ పడుతుంటుంది. ఆ పండితుల పడతులు కూడా ఒక్కో అరుంధతి, అనసూయ, సుమతి తదితర పరమ పతివ్రతా శిరోమణుల కోవలోకే వస్తారు. అలాంటి వేద పండితులు ఎందరికో నిలయంగా భాసిస్తోంది శీర్ఘాలి. ఇటు ఆధ్యాత్మికంగానే కాదు, అటు ఆర్థికంగా కూడా పరిపుష్టి చెందిందే శీర్ఘాలి. ఇక్కడ పారే నీటి కాల్వల్లో రత్నాలు, మణిమాణిక్యాలు కొట్టుకు వస్తాయని చెబుతుంటారు. అలాంటి సిరి సంపదల గ్రామం అది. ఇన్ని విశిష్టతలున్న శీర్ఘాలి మరో రకంగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ గ్రామానికి ఒక్క శీర్ఘాలి అనే కాదు, ద్వాదశాదిత్యుల్లా 12 పేర్లతో వినుతికెక్కింది. అవే బ్రహ్మపురం, వేణుపురం, పుహలి, గురునీరు, తోణిపురం, పూందరాయి, చిరపురం, పురవం, శాంబైనగరు, చంపాపురం, కాళి, కొచ్చవయం, కలుమల అనే పేర్లతో ప్రకాశిస్తోంది. ఇలాంటి పావనమైన గ్రామంలో వేద పండితుల కోవకు చెందిన సద్బ్రాహ్మణ సంజాతుడు శివపాద హృదయుడు. అతని భార్య భగవతి. ఆనుకూల్యమైన దాంపత్యం వారిది. భర్త మనసు తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించేది భగవతి. ఏనాడు భర్త మాట జవదాటి ఎరుగదు. అలాగే శివపాద హృదయుడు కూడా ఏ వేళలోనూ భార్య మనసు కష్టపడేలా వ్యవహరించేవాడు కాదు. ఇద్దరికీ పరమశివుడంటే పరమప్రీతి. ఉభయ సంధ్యల్లోనూ శివారాధన చేసుకునేవారు. గ్రామస్తులందరికీ వీరిది ఆదర్శ దాంపత్యం. అయితేనేం వీరి మనసును ఎప్పటి నుంచో ఒక బాధ చితిలా కాల్చేస్తోంది. అదే సంతానలేమి. ఇదిలా ఉండగా ఇక్కడ జైన మతం బాగా వేళ్ళూనుకోవడంతో శైవారాధన సరిగా సాగేది కాదు. అలాగే శైవారాధకులు కూడా బాగా వేధింపులకు గురయ్యేవారు. ఇది శివపాద హృదయునికి ఎంతో వేదన కలిగించేది. అయినా బలవంతులైన జైనులను ఎదిరించి నిలిచే శక్తి లేదు. దాంతో పరమశివునికే మొరపెట్టుకున్నాడు. పరమేశ్వర, ఈ దుర్మార్గుల పాలనలో భక్తిపూర్వకంగా నీకు పూజలే చేయలేకపోతున్నాము. నీ ఆలయాలన్నీ సత్రాలుగా మారిపోతున్నాయి. జైన మందిరాలుగా మార్చేస్తున్నారు. వీరిని ఈ దేశం నుండి తరిమికొట్టి తిరిగి శైవ సాంప్రదాయాన్ని తీసుకురాగలిగిన ఒక శిశువును నాకు నీ అనుగ్రహంగా ప్రసాదించు అని ప్రార్థించాడు. భార్యాభర్తల విజ్ఞాపన సర్వేశ్వరునికి వినిపించింది. అలాగే సంతానం కోసం ఎన్నో క్షేత్రాలు తిరిగారు. ఎందరో దైవాలకు మొక్కారు. చివరకు తమ ఊరి దైవమైన ధోనీపురీశ్వరుణ్ణే నమ్మి ఆయన్నే శరణు వేడారు. వీరి దీనాలాపన ధోనీపురేశ్వరుడు ఆలకించాడు. ఒకరోజు రాత్రి భగవతికి ధోనీపురేశ్వరుడు కలలో కనిపించి,
మీ కోరిక తప్పక తీరుతుందని అభయమిచ్చాడు అభవుడు. ఈశ్వరవర ప్రభావంతో భగవతి గర్భవతి అయింది. రోజులు గడుస్తున్నాయి. ఒక శుభముహూర్తంలో గ్రహాలన్నీ అనుగ్రహంతో చూస్తున్న శుభవేళలో భగవతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శివపాదహృదయుడు భగవతీ దంపతులకు జన్మించిన ఆ బాలభానుడే జైన చీకట్లను తరిమికొట్టగల ప్రచండ మార్తాండు. నడివేసవలో జైనతాపంతో సొమ్మసిల్లిపోయిన శైవవాదులకు వెన్నెల కిరణాల స్పర్శతో గిలిగింతలు పెట్టగల చల్లని అమృతాంశుడు ఈ బాలుడు. యావత్ దక్షిణ భారతాన్ని కీర్తి పతాక ఛాయలో నిలబెట్టగల భాగ్యశీలి. పరమతవాదుల్ని తన వాదనా పటిమతో ఎదిరించి తరిమి తరిమి కొట్టగల ధీశాలి. వైదిక సాంప్రదాయాల్ని శాశ్వతంగా పాదుగొలుపుగలిగిన కర్మిష్టి. జ్ఞానయోగి శీర్ఘాలి శిశువు. లేక లేక కలిగిన సంతానం కావడంతో శివపాదహృదయుడు భగవతీ దంపతులు ఆ శిశువునకు ఆలుడ్య పిల్లయారని నామకరణం చేశారు. ఆలుడ్య పిల్లయారంటే ఈశ్వరుని కరుణా కటాక్షం సమృద్ధిగా ఉన్నవాడని అర్థం. పిల్లవాడు పుట్టినందుకు తల్లిదండ్రులే కాదు, ఊరివారే కాదు, ప్రకృతి కూడా పరవశించిపోతోంది. పూతోటల్లో పూలన్నీ వికసించి పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. మతోద్ధారకుడు ఉదయించాడన్న ఆనందంతో ఆకాశంలో దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారా అన్నట్టు తోటలోని చెట్ల పూలన్నీ జలజలా రాలి నేలంతా పూలమయం చేస్తున్నాయి. ఆ పూలలోని తేనెను తాగేందుకు ఎన్నో భ్రమరాలు అక్కడ చేరి సుస్వరాలతో రొదపెడుతున్నాయి. పక్షులన్నీ కిలకిలా రావాలు చేస్తూ వాతావరణాన్ని సందడి చేస్తున్నాయి. శీర్ఘాలిలోని వేద పండితులంతా శిశోదయానికి సంబరపడిపోతూ వేద ఆశీర్వాదాలు అందిస్తున్నారు. శీర్ఘాలి శిశువునకు స్వాగతం చెబుతూ వనితారత్నాలంతా వీధుల్లో రంగురంగు రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. శివపాదహృదయుడు పుట్టిన బిడ్డకు జాతక కర్మలన్నీ యథావిధిగా నిర్వహిస్తున్నాడు. పేదలకు వేద పండితులకు భూరిగా దానధర్మాలు చేస్తూ శిశువునకు వేద క్షేమ ఆశీర్వచనాలను అందింపజేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన శివభక్తులందరికీ తృప్తిగా భోజనం పెట్టి దక్షిణలతో సత్కరించి పంపారు. పిల్లవాడిని చూసిన వారంతా వైకుంఠవాసుడో కైలాసవాసుడో శివపాదహృదయునికి శిశువుగా జన్మించినాడనుకుంటున్నారు. శివపాదహృదయుని పిల్లవాడు అల్లారుముద్దుగా అందరినీ అలరిస్తూ ముచ్చటగా తల్లిదండ్రుల ఇంటి ముంగిటి ముత్యమై భాసిల్లుతున్నాడు. ఆ పసివాడు ఇంటిలో కంటే పొరుగిళ్లలోనే ఎక్కువగా ఉంటుండేవాడు. వాడంటే ఊరువారందరికీ ముద్దే. ఆ చేతిలో ఈ చేతిలో చూస్తూ చూస్తూ ఉండగా పసివాడు సంవత్సర ప్రాయుడయ్యాడు. బుడిబుడి అడుగులు వేసుకుంటూ ముద్దు ముద్దు అడుగులతో తడబడుతూ నడుస్తుంటే ఎక్కడ పడిపోతాడోనని తల్లి ఊరివారు అతన్ని పట్టుకునేందుకు ముందుకు వస్తారు. వారు రావడం చూసి కిలకిలా నవ్వుకుంటూ అక్కడి నుంచి మెల్లగా తప్పుకుంటాడా పసివాడు. నుదుటిన 3 వేదాల్లా వెలిగిపోయే ఊర్ధ్వపుండ్రాలు, తూర్పు కొండపై ఉదయించే బాలభానునిలా ఇంత బొట్టు, కాలికి పెట్టిన వెండి మువ్వల అందెలు నడుస్తున్నప్పుడు అటూ ఇటూ సవ్వడి చేస్తుంటే మెడలో రుద్రాక్షమాలలు, చెవులకు కర్ణకుండలాలతో అపర బాలశివునిలా అనిపించేవాడు. ఈశ్వరవరప్రసాది అయిన బాలుడు కారణజన్ముడు అనేందుకు రంగం సిద్ధం కాబోతోంది. బాలుడు 3 ఏళ్ల ప్రాయానికి చేరుకున్నాడు. స్వయం శక్తితో కొద్ది కొద్దిగా నడిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. చిన్నతనంలో ఏది చేసినా ముద్దే కదా. ఆ తడబాటు నడకలతోనే అందరికీ ముద్దులొలికే తరుణంలోనే ఒక అద్భుత సన్నివేశానికి తెరలేవబోతోంది. అది ధనుర్మాసపు ఉషోదయ వేళ. అప్పటికింకా పూర్తిగా తెల్లవారలేదు. ఆలయ పుష్కరిణిలో స్నానానికి బయలుదేరాడు శివపాదహృదయుడు. చలిపులి శరీరాన్ని కొరికేస్తోంది. తండ్రితో పాటే లేచి తాను మీతో వస్తానని మారం చేశాడా చిన్ని కుర్రడు. తండ్రి ఎంత వద్దని వారిస్తున్నా వినకుండా మంకుపట్టు పట్టి వెంటబడ్డాడా బుడతడు. చేసేది లేక భుజంపై కూర్చోబెట్టుకుని పుష్కరిణి స్నానానికి బయలుదేరాడు శివపాదహృదయుడు. దారంతా దట్టంగా పొగమంచు కప్పి నిశ్శబ్దంగా ఉంది. పంచాక్షరీ మంత్రాన్ని జపించుకుంటూ ఒక అలౌకిక స్థితిలో నడుస్తూ వెడుతున్నాడు తండ్రి. ఉండుండి దూరం నుంచి గాలివాటుగా వినవస్తున్న వేదమంత్రోచ్చారణలు, సమీపంలోనే ఉన్న ఆలయం నుంచి వస్తున్న గంటల ధ్వని, అర్చకుల నమకచమక మంత్రాలు, అప్పటికే పుష్కరిణికి వచ్చి స్నానాలు చేస్తూ ఆడవాళ్లు పాడే భక్తి గీతాలాపన శివపాదహృదయుని వీణుల్లో పడి మౌనంగా చేస్తున్న ధ్యానానికి బలం చేకూరుస్తున్నాయి. పుష్కరిణి చేరగానే కుమారుణ్ణి గట్టుపై కూర్చోపెట్టి తాను పుష్కరిణిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. వెడుతూ కుమారా, నేను వచ్చే వరకు పంచాక్షరీ మంత్రాన్ని జపించుకుంటూ ఉండు. అప్పటికీ నీకేదైనా భయం అనిపిస్తే అదిగో కనిపించే ఆలయ గోపురంపై కనిపిస్తున్న ఆది దంపతుల్ని స్మరించుకో. భయం తీరిపోతుంది. ఆ సమయంలో నిన్ను కాపాడే సర్వరక్షకులు వారే అని చెప్పాడు తండ్రి.
ఒక్కోసారి మనం చేసే చర్యలు, చెప్పే మాటలు ఒక జీవితాన్నే మార్చేయవచ్చు. అది మంచో చెడో అప్పుడు తెలియదు. ముందుకు సాగే కొద్దీ వాటి ఫలితాలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. బాలుని విషయంలోనూ ఇదే జరిగింది. కుమారునికి ఆ విధంగా చెప్పి శివపాదహృదయుడు పుష్కరిణిలో స్నానానికి వెళ్ళి అఘమర్షణ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేసేందుకు నీటిలో ఒక మునక వేశాడు. అఘమర్షణ మంత్రం అంటే శరీర మాలిన్యం పోవడానికి స్నానం చేస్తాం. అలాగే మనసులోని మాలిన్యం పోయి పరిశుద్ధం కావడానికి జపించే మంత్రాన్నే అఘమర్షణ స్నాన మంత్రం అంటారు. తండ్రి చెప్పినట్టు పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ తండ్రి వెళ్ళిన వైపే చూస్తున్న పసివాడికి నీళ్లలో మునిగిన తండ్రి కనిపించకపోయేసరికి భయం వేసి తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చి ఆలయ శిఖరంపై ఉన్న పార్వతీ పరమేశ్వరులను చూసి అమ్మా నాన్న అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఉమామహేశ్వరులు ఆకాశంలో విహరిస్తూ కుర్రవాణ్ణి చూశారు. దేవి, నీ బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తున్నాడు, వినిపించడం లేదా? వెళ్ళి వాడికి నీ జ్ఞానక్షీరాన్ని పట్టిరా అని ఆదేశించాడు. భర్త మాట విని నివ్వెరపోయింది పార్వతి. స్వామి, ఏమంటున్నారు మీరు? నేను పాలు పట్టడం అంటే మామూలు విషయమా? నా పాలు తాగితే బాలునికి మీ జ్ఞానం అతనికి వచ్చేస్తుంది అంది అమాయకంగా భవానీ. స్వయంగా నేనే చెబుతున్నప్పుడు సందేహమేముంది? వెంటనే వెళ్ళి ఆ పని చేసిరా అన్నాడు. పార్వతి పుష్కరిణి వద్దకు బయలుదేరింది. మహాశివుడు అలా చెప్పేందుకు ఒక కారణం ఉంది. అది తారకాసురుడనే రాక్షసుడు విజృంభించి లోకాన్ని అల్లకల్లోలం చేస్తున్న రోజులవి. పార్వతి ప్రమేయం లేకుండా కేవలం శివునికి పుట్టిన పిల్లవాడి వల్లే మరణిస్తానని వరం పొందాడు తారకుడు. దాంతో శివపార్వతులిద్దరూ ఏకాంతంగా ఆనందకేలిలో ఉన్నప్పుడు కొన్ని కారణాంతరాల వల్ల ఏకాంతం విఫలమవుతుంది. దాంతో శివవీర్యం పార్వతిని చేరకుండా అగ్ని గంగల గర్భం చేరి చివరకు రెల్లు పొదలో పడుతుంది. ఆ వీర్యం ద్వారా ఆవిర్భవించిన శిశువుకు కృత్తికులు స్తన్యం ఇచ్చి పెంచుతారు. ఆ సమయంలో తాను నేరుగా పిల్లవానికి స్తన్యం ఇవ్వలేకపోయాననే బాధ పార్వతిని మనసులో బాధిస్తోంది. ఆ విషయం స్ఫురణలో ఉంచుకున్నాడు మహాదేవుడు. శివవీర్యంతో జన్మించిన ఆ శిశువే సుబ్రహ్మణ్యస్వామి. అదిగో ఇప్పుడు ఈ బాలుడు కూడా సుబ్రహ్మణ్యుని అంశతోనే జన్మించాడు. కాబట్టే పార్వతి అప్పటి కోరికను తీర్చేందుకే పరమేశ్వరుడు ఇప్పుడు పార్వతిని పాలు పట్టమని ఆదేశించాడు. భర్త ఆజ్ఞ మేరకు పార్వతి ఏడుస్తున్న కుర్రవాడి వద్దకు వెళ్ళి సముదాయిస్తూ వేదమాత, సకలలోకమాత పార్వతీదేవి ఒక బంగారు గిన్నెలో తన స్తన్యాన్ని పిండి పాలను కుర్రవాడికి పట్టింది శక్తి స్వరూపిణి అయిన జగన్మాత. అమ్మ హృదయం పాలవెల్లిలా ఉంటుంది దయతో. కాబట్టే పిల్లవాడు తామున్నామని నమ్మి పిలవగానే భర్త ఆజ్ఞతో బంగారు గిన్నెలో తన స్తన్యాన్ని పిండి ఇచ్చింది. దాంతో బాలునికి ఈశ్వరజ్ఞానమంతా అబ్బింది. అప్పటి నుంచి ఆ బాలుడు తిరుజ్ఞాన సంబంధారయ్యాడు. ఆ విధంగా శివపాదహృదయుడు భగవతి పిల్లవాడికి పెట్టిన అలుడ్య పిల్లయ్యార్ అనే పేరు ఇప్పుడు సార్థకమైంది. నిజమే కదా, ప్రపంచానికంతటికీ రక్షకుడు ఈశ్వరుడే. అలాంటి శివుడు అంటే జ్ఞానానికి ప్రతిరూపం. ఏదైనా విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఈ బాలునిలో అవి పుష్కలంగా ఉన్నాయి. నమ్మాడు, పిలిచాడు, వచ్చింది, పాలిచ్చింది, జ్ఞాన సంబంధారు అయ్యాడు. నమ్మి పిలిచాడు కాబట్టి చాలామంది బాలుణ్ణి నమ్మి ఏడ్చినవాడు అని కూడా అంటారు. అప్పటి నుంచి సంబంధారు సకల శాస్త్రాలు, వేదాంగాలన్నీ చిన్న కుర్రవాడికి కరతలామలకం అయ్యాయి. సకల కళలు అతని వశమయ్యాయి. కొద్దిసేపటికి స్నానాదులు పూర్తి చేసుకుని శివపాదహృదయుడు పుష్కరిణిలో నుంచి బయటకొచ్చి చూసేసరికి పిల్లవాడిని పెదిమల చుట్టూ అప్పుడే తాగిన పాలచారికలు కనిపించాయి. దాంతో ఆశ్చర్యపోతూ, ఇంతలోనే నీకు ఎవరొచ్చి పాలిచ్చారు? అయినా ఎవరో ఇచ్చిన పాలు నువ్వెలా తాగావు అంటూ గద్దించాడు. అమాయకంగా తండ్రి వైపు చూస్తూ గుడి గోపురం వైపు చూపించాడా పిల్లవాడు. ఎన్నిసార్లు అడిగినా అటే జగన్మాత వైపే చూపించసాగాడు. అంతేకాదు, తండ్రి వారితో పాటు అక్కడి వారంతా ఆశ్చర్యపడేలా హృదయంగా ధోనీపురేశ్వరునిపై ఒక పత్తికాన్ని గానం చేశాడు. పత్తికం అంటే దండకం. ఛందోబద్ధంగా ఎలాంటి దోషం లేదు. ఆ పత్తికం ఏమిటంటే శివుని చెవులను వర్ణిస్తూ తోడుడయ సవియక్ అని ప్రారంభించి సహజమైన కవితాధారతో ఆపకుండా 10 పద్యాలతో అద్భుతంగా కీర్తించాడు. ఆ వర్ణన ఎలా ఉందంటే అందులో శివుని ప్రతి శరీర భాగాన్ని వర్ణించి నన్ను ఈ విధంగా చేసినవాడు పరమేశ్వరుడే కదా అని తండ్రికి ఆలయంపై శివుని చిత్రాలను చూపించాడు. ప్రకాశించే చెవికుండలాలున్నవాడు, వృషభ వాహనాన్ని అధిరోహించినవాడు, తదియచంద్రుణ్ణి అలంకారంగా ధరించినవాడు, పితరులను ఉద్ధరించేందుకు వారి జీవితానంతర దేహ భస్మాన్ని శరీరానికి పూసుకున్నవాడు,
సకల దేవతలతో అర్చనలు చేయించుకునేవాడు, మానవుల జీవితాలను పండించేవాడు, బ్రహ్మపురంలో నివసించేవాడైన పరమేశ్వరుడే మనందరికీ దిక్కు. ఇలా అర్థవంతమైన భావంతో కూడిన పత్తికం విని అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ అప్పుడు అతని వయసు 3 ఏళ్ళు. అతను పాడిన దండకం చూస్తే బాగా చేయి తిరిగిన కవీశ్వరుడు రాసిన కవితలా ఉంది. అప్పుడు అర్థమైంది తండ్రికి, సాక్షాత్తు జగన్మాతే తన బిడ్డకి పాలిచ్చి ఆకలి తీర్చిందని. మానవ రూపంలో గురువు లేకుండా సరాసరి ఈశ్వర సంబంధం చేతనే జ్ఞానోదయమైంది కుర్రవాడికి. నాటి నుంచి జ్ఞాన సంబంధారుగా ప్రఖ్యాతి చెందాడు. నాకు పాలిచ్చింది ఎవరో కాదు, లోకాల్ని పాలించే జగన్మాతేనని భావం వచ్చేలా గానం చేశాడు సంబంధార్. అలాగే అందులో రావణాసురుడు 10 తలలతో కైలాస పర్వతాన్ని పైకెత్తబోయి భంగపడ్డ ఉదంతం కూడా ఉటంకించాడు. అలాగే తెలిసి తెలియక మహాపాపాలెన్ని చేసినా ఒక్కసారి చిత్తశుద్ధితో నమశివాయ అని నోరారా తలుచుకుంటే సర్వ పాపాల్ని హరించేస్తాడా నీలకంఠుడనే భావాన్ని కూడా తన పత్తికంలో ఇమిడ్చాడు. ఇలా అనంతమైన భావాలను ఒక్క పత్తికంలో పొదిగించాడు 3 ఏళ్ల పసివాడు. సంబంధార్ పత్తికాన్ని ముగించగానే ఆకాశం నుంచి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. తండ్రి శివపాదహృదయుడు పిల్లవాడిని భుజంపై ఎక్కించుకుని ఆలయానికి తీసుకువెళ్ళాడు. అప్పటికి పసివాడు పుష్కరిణి వద్ద శివుని గురించి పత్తికాన్ని గానం చేశాడన్న అద్భుత విషయం ఊరంతా పొక్కిపోయింది. ఆలయంలో కొందరు భక్తులకు కూడా విషయం తెలిసింది. అక్కడి వేద పండితులు వేదగానంతో కుర్రవాణ్ణి ఆశీర్వదించారు. ఇంకొందరు పండితులు శీర్ఘాలి గ్రామం చేసుకున్న పూర్వపుణ్యం వల్ల జన్మించిన జ్ఞాన శిశువితడని కీర్తిస్తున్నారు. అతి పిన్న వయస్సులో అభవుని కరుణకు నోచుకున్న అదృష్టవంతుడి పిల్లవాడని కొనియాడుతున్నారు. శివపాదహృదయుడు ఆలయంలో ధోనీపురేశ్వరుణ్ణి దర్శించుకుని అనంతరం పిల్లవాడిని భుజంపై ఎత్తుకుని ఇంటికి బయలుదేరాడు. అప్పటికే పిల్లవాడి ఘనతను విన్న ఊళ్ళోని ముత్తైదువులంతా దారి పొడుగునా పిల్లవాడిపై అక్షతలు, పూలు, పేలాలు చల్లుతూ ఆశీర్వచనాలు పలుకుతున్నారు. మరికొంతమంది అయితే మంగళహారతులు వెలిగించుకు తీసుకువచ్చి పిల్లవాడి నుదురుకు అద్దుతున్నారు. శివపాదహృదయుడు ఆనందంతో నిద్రపోయాడు. అలాగే సంబంధారు కూడా కవితాగానంతో ధోనీపురీసుడు పరవశించేలా తన చిన్ని చిన్ని పాదాలతో చిందులు వేస్తూ కీర్తించాడు. అప్పటి నుంచి తండ్రి భుజం పైకెక్కి చుట్టుపక్కల శివక్షేత్రాలను దర్శిస్తూ తన గానామృతంతో శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్నాడు. నిజంగా ఇతడు కారణజన్ముడు. సాక్షాత్తు పార్వతీదేవి అక్కున చేర్చుకుని అతన్ని ఆశీర్వదించింది. ఈ విధంగా ఒకసారి శివపాదహృదయుడు తిరుక్కోలక్క క్షేత్రానికి వెళ్ళారు. తిరుక్కోలక్క క్షేత్రంలో పరమేశ్వరుణ్ణి చూసి పరవశిస్తూ చిన్ని చిన్ని చేతులతో తాళం వేస్తూ కీర్తనలు పాడుతున్నాడు సంబంధార్. తాళాలు వేస్తుండడంతో లేత చేతులు ఎర్రగా కందిపోయాయి. ఆ దృశ్యాన్ని భవానీ శంకరులు చూడలేకపోయారు. అందరూ చూస్తుండగా ఆలయం పైకప్పు నుంచి బంగారు చిరుతలు బాలుని చేతిలో పడ్డాయి. శివప్రసాదంగా భావించి వాటిని కళ్ళకద్దుకుని తలపై పెట్టుకుని ఆదరించాడు. అప్పటి నుంచి ఆ స్వామి తాళవురీశ్వరునిగా విఖ్యాతి చెందాడు. శివవరప్రసాదంగా లభ్యమైన తాళాలతో సంబంధారు మరింత ఉత్సాహంతో లయబద్ధంగా శివుని కరుణామృతాన్ని శ్లాఘిస్తూ కీర్తనలు ఆలపించడం ఆరంభించాడు. ఆ పాటకు ఇక్కడి భక్తులే కాదు, దేవతలు కూడా పొంగిపోయి పుష్పవృష్టి కురిపించారు. తనివితేరా శివుణ్ణి దర్శించుకుని అక్కడి నుంచి తిరిగి శీర్ఘాలిలోని ఇంటికి వెళ్ళిపోయారు శివపాదహృదయుడు. ఇంటికి వెళ్ళగానే సంబంధారు తమిళంలోని కట్టలై ఛందస్సులో పువార్ కొన్రాయి అనే పదాలతో ఒక పత్తికాన్ని ఆలపించాడు. శివభక్తుడైన పిల్లవాణ్ణి దర్శించే భాగ్యం శీర్ఘాలివాసుల పూర్వజన్మ ఫలమనే చెప్పాలి. సంబంధారు పేరు ప్రతిష్టలు ఒక్క శీర్ఘాలిలోనే కాక చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. ఇందులో భాగంగానే సంబంధార్ తల్లి భగవతి పుట్టిన ప్రాంతమైన తిరుసన్నిపల్లిలోని వారికి తెలిసింది. మన ఊరి పిల్లవాడు ఇంతటి వాడయ్యాడంటూ ముచ్చటపడి అతన్ని చూసేందుకు శీర్ఘాలి వచ్చారు. వారంతా భగవతి ఇంటికి వచ్చేసరికి 3 ఏళ్ల బాలుడు పదాలు పాడుతూ చిందులేస్తూ కనిపించాడు. అది చూసి వారంతా ఆనందంతో పొంగిపోయారు. వారంతా కలిసి బాలుడైనప్పటికీ సాక్షాత్తు శివుని మాదిరిగానే దర్శనం ఇవ్వడంతో బాలుని పాదాలపై పడి నమస్కరించారు. శివపాదహృదయుని దంపతులు వారందరినీ సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు. ఆ సమయంలో శీర్ఘాలి గ్రామం అపర కైలాసంలా భాషించింది. వారంతా కలిసి బాలుణ్ణి తమ ఊరికొక్కసారి వచ్చి వెళ్లాల్సిందిగా అభ్యర్థించారు. అంగీకరించాడు సంబంధార్. అయితే అంత దూరం బాలుడు నడిచి రాలేడని శివపాదహృదయుడు కూడా వెళ్లేందుకు సిద్ధపడ్డాడు.
పిల్లవాణ్ణి వీపుపై ఎక్కించుకుని తిరుసన్ని పిల్లికి బయలుదేరాడు. సంబందారు ఊరి పొలిమేరల్లోకి అడుగు పెట్టగానే అక్కడి పైరు పచ్చలను కీర్తిస్తూ గానం చేశాడు. గ్రామంలోని భక్తులంతా సంబందారును ఘన స్వాగతంతో ఆహ్వానించారు. కొద్దిసేపు గ్రామస్తులతో గడిపి అనంతరం అక్కడి ఆలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నాడు. ఈ విధంగా తల్లి జన్మస్థలిలో కొద్ది రోజులున్నాడు. వీరు ఇక్కడ ఉండగానే ఇక్కడకు సమీపంలో ఉన్న తిరుచ్చాయికాడు గ్రామ ప్రజలు సంబందారు గొప్పతనాన్ని విని తమ ఊరికి ఆహ్వానించారు. వారి అభ్యర్థనను కూడా మన్నించి సంబందారు అక్కడకు వెళ్ళాడు. వెళ్లే దారిలో ఉన్న తిరువలంపురం, పల్లవనీచురం, పుహారు ప్రాంత శివాలయాల్ని కూడా దర్శిస్తూ తిరుచ్చాయకాడు చేరుకున్నారు. ఇక్కడి శివుణ్ణి మన్ పుహార్ అనే పదాలతో కీర్తిస్తూ ఒక పత్తికాన్ని ఆలపించాడు. ఇక్కడ నుంచి తిరువేత్కాడు వెళ్ళాడు. ఇక్కడ నెలకొన్న పవిత్రమైన జలాలతో నిండిన 3 కొలనులను ప్రస్తుతిస్తూ కన్నట్టు, సుధాల్ అని పత్తికంలో కీర్తించాడు. అనంతరం తిరుముళ్ళైవాయిల్ తదితర క్షేత్రాలను దర్శించాడు. సంబందారు ఇంకా బాలభక్తుడే కావడంతో సొంత ఊరిపై మక్కువ కలిగింది. దాంతో వెంటనే శీర్ఘాలికి పయనమై వెళ్ళాడు. సంబందారు ఇక్కడ ఉండగానే తిరునీలకంఠత్తు పెరుంపానార్ అతని భార్య మాతంగ చూడామణి దంపతులు సంబందారును చూసి అతని భక్తులైపోయారు. సంబందారును సాక్షాత్తు శివస్వరూపిణిగానే భావించి పూజించారు. పానారు గొప్ప సంగీత విద్వాంసుడు. వీరిద్దరూ కలిసి శివాలయానికి వెళ్ళారు. అక్కడ సంబందారు పానార్తో, అయ్యా, పరమేశ్వరుణ్ణి మీ వీణపై మధురమైన గానాన్ని జతచేసి కీర్తించమని కోరాడు. తన జన్మ ధన్యం కావించడానికే సంబందారిలా కోరాడని భావించి మహదానందంగా భార్యతో కలిసి శ్రావ్యంగా గానం చేశాడు పానార్. ఒక్క సంబందారే కాదు, అక్కడున్న భక్త బృందమే కాదు, సాక్షాత్తు కైలాసవాసుడే పరవశించిపోయాడు పానార్ పాటకు. ఆకాశంలోని దేవతలు కూడా మురిసిపోయారు. సంగీత సభ ముగించి సంబందారు పానారు దంపతుల్ని ఒక చోటికి తీసుకువెళ్ళి అక్కడ కమ్మని విందు సమకూర్చాడు. అనంతరం సంబందారు తాను రాసిన గీతాలను పానారుకు చూపించాడు. అవి పానారును ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటిని స్వయంగా తన వీణపై స్వరం కట్టేందుకు అనుమతించాల్సిందిగా సంబందారును కోరాడు పానార్. అందుకు సంబందారు అంగీకారం తెలిపాడు. అప్పటి నుంచి ఆ గీతాలను స్వరపరిచేందుకు భార్యతో సహా ఉద్యుక్తుడయ్యాడు. అంతేకాదు, ఆ గీతాలను పాడుతూ సంబందారుకు వినిపించి అతని ఆనందానికి పొంగిపోయేవాడు పానార్. వీరిది శివగాన భక్త బాంధవ్యం. కొన్నాళ్లు సంబందారు పానార్లు శీర్ఘాలిలో గడిపిన తరువాత సంబందారుకు చిదంబరం నటరాజేశ్వరిని దర్శించాలన్న అభిలాష కలిగింది. స్వచ్ఛమైన మనసుతో తలుచుకోవాలే కానీ నెరవేరేందుకు ఎంతసేపు పడుతుంది? శీర్ఘాలిలోని ధోనీపురేశ్వరుని అనుమతి తీసుకుని సంబందారు చిదంబరానికి బయలుదేరాడు. తండ్రి శివపాదహృదయుడు కూడా కుమారునితో చిదంబరం వస్తాననడంతో తండ్రితో బయలుదేరాడు సంబందార్. వీరితో పానారు మరికొందరు భక్తులు కూడా బయలుదేరారు. సంబందార్ చిదంబరం వస్తున్నాడని తెలిసి ఆయా గ్రామవాసులే కాదు, అక్కడక్కడి ప్రకృతి కూడా జ్ఞానబాలునికి స్వాగతం పలికింది. సంబందారు బృందమంతా చిదంబరం సరిహద్దుకు చేరుకుంది. చిదంబరం అంతా సంబందార్ రాక కోసం ఎదురు చూస్తున్నట్టు ఒక్కుమ్ముడిగా ఊరు మొత్తం స్వాగతిస్తోందా అన్నట్టు పరిసరాలన్నీ పరవశిస్తూ సంబందార్ను పలకరించాయి. అతని అడుగులో అడుగు కలిపాయి. ముందుగా వీరు ఆలయంలోని నందనవనాన్ని చేరుకున్నారు. అక్కడ కొలువైన ఈశ్వరుణ్ణి దర్శించి అక్కడి నుంచి ఆలయ దక్షిణ ద్వారం వైపు వెళ్ళారు. సంబందారు తదితర భక్తులు ఇక్కడకు రాగానే ఆలయ అర్చక బృందం ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అందరితో కలిసి సంబందారు 7 అంతస్తుల ప్రధాన గోపురానికి చేరుకున్నాడు. ఇక్కడి నుంచి స్వర్ణాలయానికి ప్రదక్షిణలు చేసి సాక్షాత్తు పరమశివుడు తాండవం చేసిన కనకసభ వద్దకు వెళ్ళి నటరాజమూర్తికి ఎదురుగా నిలుచున్నారు. సంబందారు నటరాజ దివ్యమంగళ రూపాన్ని చూసి తన్మయుడైపోయాడు. ఏమా రూపము స్వామి, నా మానస వీధినందు నర్తించే నీ మోమును చూడంగా వెనుక బాముల నా పున్నమేమో పన్నగభరణ అంటూ నిలువెల్లా కళ్ళు చేసుకున్నాడు. ఎంత చూసినా తనివి తీరడం లేదు. కొద్దిసేపు సాష్టాంగపడ్డాడు. కాసేపు 2 చేతులు పైకెత్తి నమస్కరించాడు. కాసేపు కళ్ళు మూసుకుని మనసులో ధ్యానించాడు. మొత్తానికి ఎక్కువసేపు రెప్పవాల్చకుండా ఆ సుందర రూపాన్ని చూస్తూ నిలుచుండిపోయాడు. ప్రతినిత్యం ఆ దివ్యమంగళ రూపాన్ని చూసే అదృష్టానికి నోచుకున్న ఆలయ పూజారులను సంబందారు పలు రీతులా శ్లాఘించాడు. అలా ఎంతసేపు పరమశివుణ్ణి చూస్తూ ఉండిపోయాడో అతనికే తెలియదు.
సాయంత్రమైంది. అప్పటి వరకు నటరాజస్వామికి తన కిరణాలతో వెలుగుహారతులిచ్చిన సూర్యభగవానుడు పశ్చిమాద్రికి చేరుకుంటున్నాడు. తననే శిరసుపై ఆభరణంగా ధరించిన చంద్రశేఖరుణ్ణి దర్శించుకునేందుకు ఆతురతగా ఉదయిస్తున్నాడు అమృతాంశుడు. అమృతాంశుడు అంటే చందమామ. ఆ రాత్రి సంబంధారు చిదంబరానికి సమీపంలో ఉన్న తిరువేట్కాలానికి వెళ్ళి అక్కడ కొలువున్న ఈశ్వరుణ్ణి స్తుతించాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉండి రోజు ఉషోదయ కాలంలో చిదంబరేశ్వరుని దర్శించుకుంటూ గడిపాడు. అనంతరం కలిప్పాలై తిరుపుచ్చి క్షేత్రాలలోని ముక్కంటిని దర్శించుకున్నాడు. చిదంబరంలో తాండవమాడే నటరాజమూర్తిని ప్రతిరోజు దాదాపు 3000 మంది దీక్షితులు దర్శించుకుంటూ ఉంటారు. వారి భాగ్యానికి ఎంతగానో మురిసిపోయాడు సంబందారు. అయితే సంబందారు తనతో ఉన్న పానార్కు వీరందరినీ సాక్షాత్తు శివగణాలుగా కనిపించేలా చేశాడు. ఇది చూసి ఆశ్చర్యపోయాడు పానారు. ఒకరోజు చిదంబరవాసులతో పాటు సంబందారు కనకసభలో నాట్యం చేస్తున్న తాండవ నటరాజు ఎదురుగా ఉండే తిరుక్కలిట్రపాడి అంటే నటరాజమూర్తికి ఎదురుగా ఉండే మెట్లు, వాటికి నమస్కరించుకుని ఇక్కడి నుంచే స్వామికి చేసే అభిషేకాలు అర్చనలు చూసి అవన్నీ తానే స్వయంగా చేస్తున్నట్టు భావించాడు. అనంతరం తాండవ శివుణ్ణి చూసి తన్మయుడై ఆనందంతో కీర్తిస్తూ చిందులు వేశాడు. తర్వాత నటరాజు అనుమతి తీసుకుని పానార అభ్యర్థన మేరకు అతను పుట్టిన ప్రాంతానికి బయలుదేరాడు. అక్కడకు వెళ్లే దారిలో ఉన్న నీవా నదీ తీరానికి నలువైపులా ఉన్న శివక్షేత్రాలలోని పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ వెడుతున్నారు. అలా వెడుతున్నప్పుడు ఎటు చూసినా పచ్చపచ్చగా కంటికింపుగా కనిపిస్తూ తోటలు పొలాలతో ఉన్న ఎరుక్కతంపులి గ్రామం చేరుకున్నారు. అక్కడికి రాగానే పానారు ఇదే తన స్వగ్రామమని సంబందారుకు తెలిపాడు. ఈ గ్రామంలో నెలకొన్న ఈశ్వరుణ్ణి సేవించి ఇలాగే అనేక శైవక్షేత్రాలను దర్శిస్తూ విలువైన మణిమాణిక్యాలతో అలరారుతూ చుట్టూ మణిముత్తూరు నదీ ప్రవాహ జురిలో తేలియాడుతున్నట్టు గోచరించే విలువైన వృద్ధాచలాన్ని చేరుకున్నాడు. ఇక్కడకు చేరగానే ఈ కొండకు గిరిప్రదక్షిణ చేసి ఇక్కడ వేంచేసిన శివయ్యను దర్శించుకున్నాడు. అలా శివుణ్ణి అర్చిస్తూ ఇక్కడ కొన్ని రోజులుండి పరమేశ్వరుణ్ణి సేవించుకున్నాడు. తరువాత వృద్ధాచలేశ్వరుని అనుమతి తీసుకుని నంది అక్కడి నుండి తిరుపెన్నాగడం వెళ్ళాడు సంబందార్. ఆ క్షేత్రంలో నెలకొన్న తూంగానైమాడం ఆలయంలో కొలువుండే దివ్య తేజోరాశి అయిన పరమేశ్వరుణ్ణి దర్శించి ఆపదలు తొలగిపోవాలని కోరుకునేవారు నిన్ను చిత్తశుద్ధితో స్మరించుకోవాలంటూ పరవశించి గానం చేశాడు. మహేశ్వరుణ్ణి దర్శిస్తున్నానన్న ఆనందంలో పెద్దవాడైన తండ్రి కంటే తానే ముందుగా నడవడం ఆరంభించాడు. దాంతో ఇక్కడి నుండి తండ్రి భుజాలపై కాకుండా తానే స్వయంగా కాలినడకతో నడవాలని నిశ్చయించుకున్నాడు సంబందార్. దాంతో వేగంగా నడుస్తూ తిరుత్తురై క్షేత్రానికి వెడుతున్నాడు. అలా నడుస్తున్న ఆ చిరుపాదాలు కందిపోయి ఎరుపెక్కాయి. అదే సమయంలో ఉమామహేశ్వరులు ఆకాశ మార్గాన పయనిస్తున్నారు. ఈ దృశ్యం వారి కంటపడింది. బాలచంద్రుని వంటి సంబంధుడు ఇంత దూరం అలసట కూడా తెలియకుండా చిన్ని చిన్ని పాదాలతో నడుస్తూ శంభో హరహర మహాదేవ అంటూ ప్రార్థిస్తూ దారిలో ఉన్న మారన్పాడి క్షేత్రాన్ని సమీపించారు. చాలా దూరం నడవడంతో వీరికి అలసట ఎక్కువైంది. తాను అలసి చతికిల పడితే తోటి భక్తులు ఎంత కుంగిపోతారో అనుకుంటూ సంబందారు గట్టిగా పంచాక్షరి మంత్రాన్ని స్మరించి, భక్తులారా, ఇక్కడితో మన ప్రయాణం చాలించి ఈ రాత్రి ఇక్కడ విశ్రమించి రేపు ఉదయం తిరిగి బయలుదేరదాం అన్నాడు. తన ప్రతాపంతో బాలసంబంధుడు అలసిపోయాడని భావించాడో ఏమో ఆదిత్యుడు తన కిరణ ప్రతాపాన్ని చాలించి పశ్చిమాద్రికి చేరుకున్నాడు. సంబందార్ మాటలతో భక్తులంతా ఆ రాత్రి అక్కడే గడిపారు. తన నిజభక్తుడు అలా శ్రమపడుతూ నడుస్తుండడాన్ని భగవంతుడు భరించలేకపోయాడు. తననే నమ్ముకున్నవారు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి పరమేశ్వరునిది పాషాణ హృదయం కాదు కదా. అందుకే సంబందారు తదితరులు బస చేసిన ప్రాంతానికి సమీపంలో ఉన్న నెలీయిల్ అనే గ్రామంలోని వారందరికీ ఆ రోజు ఒకే రకమైన కల వచ్చింది. ఆ కలలో జగదీశ్వరుడైన పరమేశ్వరుడు సాక్షాత్కరించి, నాకు పరమభక్తుడైన జ్ఞాన సంబంధారు ఇక్కడున్న నా సన్నిధికి వస్తున్నాడు. కాబట్టి మీ ఆలయ వాహన మండపంలో అతని కోసం ముత్యాల పల్లకి, ముత్యాల గొడుగు, శంఖం తదితరాలను తీసుకుని అతనికి ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలతో ఊళ్ళోకి తీసుకురమ్మని ఆదేశించాడు. దాంతో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు అంతా ఆశ్చర్యపడి ఆలయ వాహన మండపంలోకి వెళ్ళి అక్కడ చూశారు. నిజానికి అసలు ఆ ఆలయంలో
అటువంటి పల్లకి, గొడుగు ఇత్యాదివేవీ లేవు. కానీ చిత్రంగా అవన్నీ అక్కడ ఉండేసరికి వారంతా నివ్వెరపోయారు. వాటిని చూసి ఆ వస్తువులను ఈశ్వర ప్రసాదంగా భావించి నమస్కరించుకున్నారు. ఇక్కడ అర్చకులకు, ఊరి వాళ్లకు కనిపించిన విధంగానే అక్కడ సంబంధార్కు కూడా కలలో కనిపించి, భక్తా, నీకు నేను రేపు ముత్యాల పల్లకి, గొడుగు తదితరాలను పంపిస్తున్నాను. వాటిని ఎక్కి నీవు గుడికి రావలసిందిగా సంబంధార్కు చెప్పాడు ఈశ్వరుడు. పరమేశ్వరుడు తనకు చెప్పిందంతా తోటివారికి తెలియజేశాడు సంబంధార్. తమ గ్రామానికి రేపు రాబోయే పరమేశ్వరుని భక్తునికి ఘన స్వాగతమిచ్చేందుకు ఊరివారు, ఆలయ సిబ్బంది అంతా సిద్ధమయ్యారు. ఊరంతా అప్పటికప్పుడు పూల తోరణాలతో అలంకరించారు. తెల్లవారింది. జరగబోయే అద్భుతాన్ని చూద్దామన్నట్టు అరుణుడు ఆతృతగా తూర్పు కొండపై ఉదయించాడు. బాల సంబంధారు నిత్యాగ్నిహోత్రాదులను పూర్తి చేసుకుని పంచాక్షరీ మంత్రాన్ని జపించుకుంటున్నాడు. ఇంతలో అక్కడంతా సందడి, కోలాహలం మొదలైంది. ఊరివారు అందరూ హరనామస్మరణ చేసుకుంటూ పల్లకి, ఛత్రం తదితరులతో ఆర్భాటంగా సంబంధారు బస చేసిన ప్రదేశానికి వచ్చారు. వారంతా బాల సంబంధార్కు నమస్కరించి, పరమేశ్వరుడు పంపగా తాము ఇక్కడికి వచ్చామని, దయించి మీరు మా సేవను గ్రహించి మమ్మల్ని, మా ఊరిని పావనం చేయండి అని వేడుకున్నారు. అందుకు సంబంధారు, ఇదంతా నటరాజేశ్వరుని దయావీక్షణమే. శివదాసుడినైన నన్ను తన స్వీయ భక్తుల్లో ఒకనిగా స్వీకరించాడని వినమ్రంగా వారితో చెప్పి, శివకరుణను తనదైన శైలిలో కీర్తించి, పరమేశ్వరుడు పంపిన పల్లకి, ఛత్రం తదితర వస్తువుల చుట్టూ భక్తియుత మనస్కుడై ప్రదక్షిణం చేసి పంచాక్షరి జపిస్తూ పల్లకీలో ఎక్కాడు. అతడు పల్లకీ ఎక్కడంతోనే భక్తకోటి హరనామస్మరణలు మిన్నంటాయి. వేదఘోష నలుదిశలా వ్యాపించింది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. శంఖం ఎవరూ పూరించకుండానే ధ్వనించింది. ఇంతటి అద్భుతమైన దృశ్యాన్ని చూసి అక్కడి వారంతా ఆనందాబ్దిలో మునిగిపోయారు. అక్కడి వారంతా జ్ఞాన సంబంధుణ్ణి వెనక నడుస్తుండగా శివుడు ప్రసాదించిన శంఖనాదంలో సప్తలోకాలు, వేదాదులు ధ్వనిస్తుండగా సంబంధుడు వస్తున్నాడు. వేదమాత భవానీదేవి తాగించిన జ్ఞాన క్షీరశక్తితో బాలుడిక్కడకు ఆగమిస్తున్నాడు. ఇంతవరకు ఏ గురువు వద్ద అభ్యసించకుండానే అలవడ్డ వేద విజ్ఞాన వివేకంతో బాలతమిళ పండితుడు, మధుర కవి సంబంధుడు వస్తున్నాడని శంఖధ్వని చెప్పకనే చెబుతోంది. అజ్ఞానాంధకారాన్ని రూపుమాపి తమిళ వేదాన్ని ప్రకాశింపజేసే జ్ఞానభాస్కరునికి జయము జయమంటూ భక్తులు చేసే జై జయధ్వానాలు దిక్కులు నిండుతున్నాయి. సంబంధుడు ఎక్కిన పల్లకి నరుత్తేశ్వరుని ఆలయానికి చేరుకుంది. వెంటనే సంబంధుడు ఆలయానికి కొంచెం దూరంలోనే పల్లకీ దిగి ఆలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేశాడు. మహేశ్వరా, నీవు నన్ను కూడా ఒక వస్తువుగా భావించిన నీ కరుణా వీక్షణానికి, నీ స్వర్ణ చరణారవిందాలకు వేల వేల నుతులు అంటూ ఒక పత్తికాన్ని పాడాడు. తననింత అభిమానించిన ఊరివాసుల్ని, తననింత కరుణించిన పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ అక్కడ కొద్ది రోజులున్నాడు. ఇక్కడుండగానే ఒకరోజు సంబంధారుకు తన స్వగ్రామంపై మనసు మళ్ళింది. దాంతో ఇక్కడి నరుత్తరేశ్వర స్వామి అనుమతి పొంది ఈశ్వర ప్రసాదమైన పల్లకీలో శీర్ఘాలి పయనమయ్యాడు. మార్గమధ్యంలో ఎందరో భక్తులు సంబంధారుకు స్వాగతాలు అందించారు. జ్ఞాన సంబంధారు దర్శనంతో తమ జన్మలు సఫలమయ్యాయని భావించారు. గజ చర్మాంబరధారి కృత్తివాసుడైన తిరుప్పలయూరు దర్శించి అక్కడున్న భక్తుల సేవానిరతిని కీర్తించి విషయమంగై, వైక, తిరుప్పరంబాయం, సేర్జలూరు తదితర క్షేత్రాల్ని దర్శించాడు. అలాగే చండేశ్వర నాయనార్ వంటి పరమశివభక్తుడు పుట్టిన ప్రాంతమైన తిరుచేమ్యనలూరు, తిరుప్పనందాలు, ఓమాపులియారు, పుత్తూరు, కడంబి, నరయ్యూరు, కురుప్పరియాలూరు, వాల్కోలి పుత్తూరు, తిరునావలూరు క్షేత్రాలు దర్శించాడు. ఆయా ప్రాంతాల్లో అక్కడి భక్తులు ఘనస్వాగతం చెప్పారు. ముత్తైదువులు 10 కాలాల పాటు ఈ భక్తుడు జీవించాలని దీవిస్తూ పేలాలు చల్లారు. వారందరితో కలిసి బాల సంబంధారు ఆయా ఆలయాలు దర్శించాడు. చివరకు తాను నమ్ముకున్న పరమేశ్వరుని పట్ల విముఖత చూపాడని, కన్న తండ్రి కాళ్లను సైతం నరికిన చండీశుని భక్తిభావాన్ని విశేషంగా కీర్తించాడు. అలా అనేక క్షేత్ర సందర్శనాలు చేస్తూ పచ్చని వరి పొలాలతో అలరారే రమ్యమైన స్వగ్రామం శీర్ఘాలికి చేరి అక్కడి తోనిపురీశ్వరుని ఆలయానికి బయలుదేరాడు. గ్రామ ప్రజలంతా పూర్ణకుంభంతో స్వాగతం చెప్పారు. సంబంధుడు పల్లకీ దిగి తన వారందరికీ పాద నమస్కారాలు చేశాడు. ముత్తైదువులు మంగళగీతాలు పాడుతూ తనను అనుసరిస్తుంటే ఆలయ ప్రవేశం చేసి
తన తోణీపురేశ్వరుణ్ణి కన్నులారా దర్శించుకుని సాష్టాంగదండ ప్రణామం చేశాడు. అనంతరం తన అనుంగుమిత్రుడైన పానారు మతంగ చూడామణులను వారింటికి వెళ్లేందుకు అనుమతిచ్చి తాను కూడా స్వగృహానికి వెళ్ళాడు. తల్లి భగవతి ఎన్నో క్షేత్రాల్ని దర్శించి వచ్చిన తన కుమారునికి హారతిచ్చి తనివితీరా హృదయానికి హత్తుకుంది. సంబంధారు స్వగ్రామంలోనే ఉంటూ తోణీపురీశ్వరుణ్ణి అనేక విధాలుగా కీర్తిస్తూ ఇక్కడే ఉండిపోయాడు. కొన్నాళ్లకు శివపాద హృదయుడు తన కుమారునికి ఉపనయనం చేయాలనుకున్నాడు. జీవన్ముక్తుడైన జ్ఞాన సంబంధారకు అది లాంఛనప్రాయమే అయినా తండ్రి కోరిక మేరకు ఉపనయనోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. అయితే శివవరప్రసాది జగన్మాత క్షీరధారల్ని గ్రోలిన జ్ఞాన సుబ్రహ్మణ్యావతారుడైన విజ్ఞాననిధికి జ్ఞానం కొదువా, తండ్రి పిచ్చి గాని తండ్రి కోరిక నెరవేర్చేందుకు సంబంధారు అంగీకరించాడు. వెంటనే గురువులు అతనికి వేదాదులను అభ్యసింపచేసేందుకు ప్రయత్నించారు. అయితే వారు ఉపదేశించడానికి ముందే అతనికి షడంగ సహిత వేదాలు అప్పచెప్పేశాడు. బాలునిలోని అపార దివ్య ప్రతిభా సంపదకు గురువులు విస్తుపోయారు. ఇదంతా ఈశ్వరదయగా భావించి అతని ప్రతిభకు కైమోడ్చారు. అప్పుడు సంబంధారు కూడా గురువుల సందేహాన్ని తొలగించాలని, అయ్యలారా, సకల కాలాల్లోనూ ప్రతిధ్వనించేది పంచాక్షరీ మంత్రమే. త్రిసంధ్యల్లోనూ శ్రోత్రియులైన వారు జపించదగ్గది ఒక్క పంచాక్షరీ మంత్రమే అని నమశివాయ మహిమను తెలియజేసే పత్తికాన్ని పాడాడు. గురువులు ఆ బాలుని కవితలోని భావాన్ని తెలుసుకుని అతన్ని గురుగుహునిగా భావించి నమస్కరించారు. అప్పటి నుంచి సంబంధారు మరింత నియమనిష్టలతో బ్రహ్మచర్య దీక్ష సాగిస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి. సంబంధారు శీర్ఘాలిలో ఉండగానే అప్పరు సంబంధుని మహిమాతిశయాన్ని గురించి విని అతడిని కలుసుకోవాలనుకున్నాడు. అప్పరు మహాశివభక్తుడు. పెరియ పురాణంలోని 63 మంది నాయనార్లలో అగ్రశ్రేణికి చెందినవాడు. అంతేకాదు త్రిమూర్తులుగా పేరొందిన వారిలో ఒకడు. అయితే ప్రారబ్ధవశాత్తు కొంతకాలం జైన మతం తీసుకుని చివరకు తన సోదరి ద్వారా కనువిప్పు కలిగి తిరిగి శైవ మతంలోకి వస్తాడు. అలాంటి మహాశివభక్తుడు సంబంధార్ను కలుసుకోవాలని అనుకోవడం తరువాయి వెంటనే శీర్ఘాలికి బయలుదేరుతాడు. సంబంధునికి అప్పార్ వంటి మహాభక్తుడు తనను కలిసేందుకు వస్తున్నాడని తెలిసి ఇది తన జన్మాంతర సుకృతంగా భావించాడు సంబంధార్. ఆ మహాభక్తునికి స్వాగతం చెప్పేందుకు భక్తగణాలతో ఎదురు వెళతాడు సంబంధార్. అప్పారు బాగా వృద్ధుడు కావడంతో ముడతలు కలిగిన దేహము, తడబాటు నడకతో శరీరమంతా విభూతి ధరించి శివునిపై తప్ప అన్యభావాలను మదిలో రానియకుండా ఆశారహితుడై చేతిలో దోకుడుపారను ఉంచుకుని ఆనంద భాష్పాలతో పరమశివునిలా భాషించే అప్పార్ని చూసి సంబంధుడు ఆనంద పార్వస్యంతో ఇలాంటి మహామహిమాన్వితుణ్ణి ఇన్నాళ్లకు ప్రత్యక్షంగా దర్శించగలిగే భాగ్యం కలిగిందని దండ ప్రణామం చేశాడు. వాగీశుడు కూడా సంబంధారుకు ప్రత్యభివాదం చేశాడు. వెంటనే మహాభక్తుణ్ణి తన గ్రామంలోని తోణియప్పర్ ఆలయానికి తీసుకువెళ్ళి ఇద్దరూ పరమశివుణ్ణి ఆరాధించారు. తరువాత వాగీశునకు అతనితో వచ్చిన భక్త బృందానికి కమ్మని విందు చేశాడు సంబంధార్. వారిద్దరి కలయిక జ్ఞానబ్రహ్మల కలయికగా భావించారు అక్కడి వాళ్ళందరూ. వారిద్దరూ ప్రతిరోజు ఇక్కడి మహాదేవుణ్ణి పద్యాలతో కీర్తించేవారు. ఇక్కడ వాగీశుడు కొన్ని రోజులుండి మరల కొన్ని రోజుల తర్వాత వస్తానని చెప్పి ఇతర శివక్షేత్రాల సందర్శనాల కోసం సంబంధుని అనుమతితో వెళ్ళిపోయాడు అప్పారు. వాగీశుడు వెళ్ళిన అనంతరం సంబంధుడొక్కడే తోణీపురేశ్వరుని వివిధ తమిళ వృత్తాలతో కీర్తిస్తూ ఉండేవాడు. సంబంధారు పాడే ఆ కీర్తనల్ని పానారు వీణపై పలికించేవాడు. అతని భార్య మతంగ చూడామని ఆ కీర్తనల్ని తన మధురమైన కంఠంతో శ్రావ్యంగా పాడి తనదైన గంధర్వగానంతో భక్తుల్ని పరవశింపచేసేది. తిరునావుక్కరస్కి వాగీశుడు అప్పర్ అని పేర్లున్నాయని మనం తెలుసుకున్నాం కదా. వాగీశుడు గురించిన వీడియోలు 2 పార్ట్లుగా మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాగీశుడు గురించిన వీడియోలను కూడా వినండి. పరమశివ భక్తుడండి వాగీశుడు. అసలు ఆయన పడిన కష్టాలు, ఆయన పడిన మనోవేదన, ఆయన దర్శించిన శైవ క్షేత్రాలు ఇవన్నీ కూడా వాగీశుడి కథలో ఉన్నాయి. సరే, మళ్ళీ కథలోకి వెళ్ళిపోదాము. కొన్నాళ్లకు సంబంధారు కూడా క్షేత్రాలను సందర్శించాలని అభిలషించాడు. వెంటనే తోణీపురేశ్వరుని అనుమతి పొంది తీర్థయాత్రకు బయలుదేరాడు. అతని వెంట తండ్రి శివపాద హృదయుడు, పానార్ దంపతులు, సత్యాన్వేషకులైన తాపసులు, కొందరు భక్తులు సంబంధార్ను అనుసరించారు. అయితే శివపాద హృదయుడు కొంతవరకు మాత్రమే తాను కుమారునితో వస్తానని, తరువాత శీర్ఘాలికి తిరిగి వచ్చి శివయాగం చేయ సంకల్పించానని కుమారునితో చెప్పాడు. అంగీకరించాడు సంబంధుడు.
అందరితో కలిసి సంబంధుని యాత్ర మొదలైంది. సంబంధారు మాత్రం నిలయూరులో శివుడు అనుగ్రహించిన ముత్యాల పల్లకి ఎక్కి పూర్ణచంద్రునిలా భాసిస్తూ ఎండ సోకకుండా ముత్యాల గొడుగు నీడలో యాత్ర ఆరంభించాడు. శంఖాది జయధ్వానాలతో సంబంధార్ యాత్ర పురంధరుని ఉత్సవంలా సాగింది. కౌండిన్య కులవర్ధనుడైన సంబంధుడు చేసిన యాత్రా స్థలాలివే: తిరుక్కన్నార్ కోయిల్, పులిరిక్కం తిరువేలూరు. ఇది జటాయువు సంపాతులు పూజించిన ప్రదేశము. అక్కడి నుంచి కావేరీ నది పరిసరాల్లో ఉన్న తిరునిక్రియూరు, నిడూరు, తిరుపుంగూరు, పాలనన్నిప్పటిక్కరై, తిరుక్కురక్తై, అన్నియూర్, పండనన్నలూరు, తిరుమణంజరి, వెల్విక్కుడి, తురుత్తి, తిరుక్కొండికావల్, కంజనూరు, మాంతురై, తిరుమంగళక్కుడి, తిరువిసలూరు, తిరుత్తేవంకుడి, ఇన్నంబరై. ఇక్కడే ఆదిత్యుడు పరమేశ్వరుని పూజించాడు. వరకుడుంగాడుతురై త్రేతాయుగంలో వాలి శివుణ్ణి ఆరాధించిన స్థలం. తిరుప్పలహనం, తిరుయయ్యారు తదితర శివక్షేత్రాలను సందర్శించి ఆయా ప్రదేశాల్లోని పరమేశ్వరుని సాగిలపడి మొక్కి తన కవితా ప్రసూన మాలికలను, శివుని గలసీమలను అలంకరించాడు. ప్రత్యేకంగా వేల్వుక్కిడిలో రేబవల్లు శివుడు కళ్యాణమూర్తిగా ఉంటాడని కీర్తించాడు. అలాగే తిరుయయ్యూరులో భక్తులంతా సంబంధార్కు స్వాగతం పలుకుతుంటే తానే స్వయంగా పల్లకీ దిగి ఇక్కడే పరమశివుడు తన వాహనరాజమైన నందిపై కరుణావీక్షణాన్ని కురిపించిన ప్రదేశమని జ్ఞప్తికి వచ్చి అక్కడి దైవాన్ని ఇంద్రియాలకు బానిసై ఇహలోక బాధల్ని అనుభవిస్తున్న వారిని కరుణించమని ప్రార్థించాడు. ఇదే ఊళ్ళో కొద్ది రోజులుండి ఈశ్వరుణ్ణి సేవించుకున్నాడు. మధ్య మధ్యలో పెరుంపులియూరు తదితర క్షేత్రాల్ని దర్శించుకున్నాడు. తరువాత తిరునయత్తనం, మలపాడు క్షేత్రాలకు వెళ్ళాడు. మలపాడులో అంగయ్యూర్ అలహల్ అనే పత్తికంతో ఇక్కడి అర్ధనారీశ్వరుని సేవించేవారంతా ధన్యాత్ములని కీర్తించాడు. మలపాడులో కొన్నాళ్లుండి తిరుక్కానూరు, వేదకరైమాంతూరే క్షేత్రాల్ని సందర్శించాడు. సూర్యచంద్రులు, మరుత్తులు పూజించిన పవిత్ర స్థలం ఈ క్షేత్రం. మరుత్తుల ప్రసక్తి వచ్చింది కాబట్టి వారెవరో తెలుసుకోవడం అవసరమే. సంబంధాల గురించిన విశేషాలను కొంతవరకు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరొక వీడియోలో మరుత్తుల గురించి అలాగే సంబంధాల గురించిన ఇంకొన్ని విశేషాలని తెలుసుకుందాము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.